దేవుని యొక్క శక్తివంతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ప్రభువు నిన్ను తప్పించుటకు సమర్థుడు. దీని ధ్యానార్థమై మనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, రాజైన నెబుకద్నెజరు బంగారు ప్రతిమను ఒకటి చేయించి బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, విపంచికను, సింఫోనియను, సకల విధములగు వాయిద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును అన్న రాజాజ్ఞను తీసుకొచ్చియున్నారు. ఇంతటి రాజాజ్ఞను తీసుకొని వచ్చినప్పటికీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రము దేవుని తప్ప వేరొక ప్రతిమను కాని ఇతర దేవతలకు కాని మ్రొక్కని వారిగా కనపడుచున్నారు. అంతట వారు మండుచున్న అగ్నిగుండములోనికి పడద్రోయబడుటకు గాను రాజు నిర్ణయించియున్నాడు. మనము ఇది వారి యొక్క విశ్వాసమునకు వచ్చిన పరీక్ష అనుకొనవచ్చును. ఈ లోకానుసారముగా జీవించుచున్న మనకు సైతం ఉద్యోగ స్థలములలో కాని, ఇంటిలో ఇంకను రక్షింపబడని వారి వలన కాని, ఇరుగు పొరుగు నుండి కాని, ఇలా ఎటో ఒక వైపు నుండి మనకు పోరాటములు, మన విశ్వాసమునకు పరీక్షలు రావచ్చును. కాని అటువంటి సమయములలో మనము ఎంతవరకు మన విశ్వాసమును కనుపరిచియున్నాము, లేక విశ్వాసములో స్థిరులుగా నిలిచియున్నాము అనునది దేవుడు చూచుదురు. మనము ముఖ్యముగా మన ఉద్యోగ స్థలములలో వివక్షతను ఎదుర్కొందుము. కాని మనము మన క్రీస్తును, ఆయన యొక్క స్వభావమును విడిచిపెట్టకూడదు. ఇక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి కూడా రాజు అదే ప్రశ్న వేసియున్నాడు. దీనికై మనము 3వ అధ్యాయము 15వ వచనము 2వ భాగమును గమనించినట్లయితే, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడలా సరే, మీరు నమస్కరింపని ఎడలా తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడనున్నాడు అని చదువుచున్నాము. రాజ్యాధికారము ఉన్నది కాబట్టి రాజు తన వశము నుండి ఎవడూ విడిపించగలడని షడ్రకు, మేషకు, అబేద్నెగోలను ప్రశ్నించగలిగెను. కాని వారు తమ విశ్వాసమును విడిచిన వారు కారు. ఇంకను వారు చెప్పిన సమాధానము వారికి అద్వితీయ దేవుని పట్ల ఎంత వైరాగ్యము, ఎంత విశ్వాసము ఉండెనో కనుపరుచును. దీనికై మనము 17వ వచనము ఆఖరి భాగము 18వ వచనమును గమనించినట్లయితే, ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము అని చదువుచున్నాము. ఎంతటి భక్తి వైరాగ్యమో గమనించుడి. మనము అటువంటి పరిస్థితుల గుండా వెళ్ళుటకు దేవుని యొక్క అత్యంత కృప మరియు దేవునిలో ఒక స్థిరత్వం మనకుండవలెను. అటువంటి ధైర్యము కేవలము దేవునితో గల అత్యంత సన్నిహిత సంబంధము, బలమైన ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమగును. అయితే కోపగించిన రాజు ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా ఆ అగ్నిగుండమును చేసెను. ఎంతగా అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ప్రియమైన దేవుని జనమా, మన జీవితములలో కూడా అగ్నిగుండము లాంటి శ్రమలు, పోరాటములు మనకు సంభవించును. తట్టుకోలేని విధముగా ఇక మరణము తప్ప నాకు వేరే శరణ్యము లేదు అన్నంతగా మనలను గలిబిలి చేసి కన్నీటితో ముంచివేయును. అయినప్పటికీ ఆనాడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలను రక్షించిన ఆ దేవుడు నేడు సజీవునిగా ఉండి మనలను పైకి లేవనెత్తుదురు. ఇక్కడ అగ్నిగుండములో త్రోయించిన రాజుకే అగ్నిగుండములో 4 మనుష్యులు బంధకములు లేక తిరుగుచున్నట్లుగా కనిపించిరి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలని బయటకి వచ్చినప్పుడు అక్కడ జనులు వారిని పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. ఎంతటి ఆశ్చర్యకార్యమో చూడుడి ప్రియులారా. వారిని అగ్నిగుండములోనికి త్రోసిన వారు ఆ వేడి యొక్క సెగకు తట్టుకొనలేక మరణించిరి. అయినను జీవము గల దేవునిని మాత్రమే ఆనుకొని ప్రభువునందు భక్తి వైరాగ్యముతో రాజు ముందు నిలబడిన షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి మాత్రము చిన్న హాని కూడా జరగలేదు. తండ్రి అయిన దేవుడు వారిని అంత భద్రముగా కాపాడిరి. అదే విధముగా నీ జీవితములో నీ శ్రమలకు కారణమగు వారి ఎదుటనే నీవు నమ్ముకొనిన నీ దేవుడు నిన్ను హెచ్చింప మొదలు
మొదలుపెట్టుదురు. మనము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనమును గమనించినట్లయితే, నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలోబడి వెళ్ళునప్పుడు అవి నీ మీదకి పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని చదువుచున్నాము. నదుల వలె శ్రమలు నిన్ను చుట్టుముట్టినప్పటికీ, అలల వలె నిన్ను కొట్టినప్పటికీ, అగ్ని వంటి మహాశోధనలు వచ్చినప్పటికీ షడ్రకు మేషకు అబేద్నెగోలను ఎటువంటి హాని లేకుండా బయటకు తీసుకువచ్చిన దేవుడు నిన్నును కాపాడి బయటకు తీసుకొని వచ్చెదరు. నిన్ను శ్రమ పెట్టుచున్న వారి నోటితోనే నీవు పూజించు దేవుడే నిజమైన దేవుడని సాక్ష్యమిప్పించుదురు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు అని రాజైన నెబుకద్నెజరు చివరకు అంగీకరించిన విధముగా నీకు వ్యతిరేకముగా క్రియ చేయు వారి అందరికీ దేవుని శక్తి ప్రభువే బయలుపరచుదురు. నీవు చేయవలసినదల్లా నీవు నమ్ముకొనిన దేవుడు నిన్ను విడిపించుటకు సమర్థుడని విశ్వసించుటయే. ఆ విధముగా మన సంకటములన్నిటిలో ప్రభువు నన్ను తప్పించుటకు సమర్థుడని దృఢమైన విశ్వాసము ఆ ప్రభువే మనందరికీ దయచేయుదురుగాక. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. సముద్రములో మునిగి పేతురును చేపట్టి లేవనెత్తి నడిపించితివి. సముద్రములో మునిగి పేతురును చేపట్టి లేవనెత్తి నడిపించితివి. నా శోధన వేళలో నాకు తోడై విశ్వాసములో స్థిరపరచితివి. నా శోధన వేళలో నాకు తోడై
మహిమకై నన్ను వాడుకొనుము దేవా. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా. నీవే ఆధారం ఆశ్రయము, నాకు సహాయం సర్వస్వము. నీవే ఆధారం ఆశ్రయము, నాకు సహాయం సర్వస్వము. శాశ్వత దేవుడు నా నివాసం, నిత్య బాహువులు నా క్రిందనున్నవి. శాశ్వత దేవుడు నా నివాసం, నిత్య బాహువులు నా క్రిందనున్నవి. నా శత్రువులను నీవు నశింపజేసి సురక్షితముగా నన్ను వసింపజేసితివి. నా శత్రువులను నీవు నశింపజేసి సురక్షితముగా నన్ను వసింపజేసితివి. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా. నీ చేతి నీడలో నన్ను కప్పి నా నోట నీ మాట ఉంచిన దేవా.